హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే కవితక్క దగ్గరికి వచ్చిన. మా అమ్మమ్మ యాదికి వచ్చింది. ఇది తింటే మంచి గుణం ఉంది కాబట్టి తింటారా తమ్ముడు? ఒక టోకెన్ తీసుకురారా. సక్సెస్ఫుల్ గా నడుస్తుందని నేనైతే చిన్న మటన్ లివర్, తలకాయ కూర, బోటి, మటన్ లివర్, చికెన్ లివర్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. ఇది 140 రూపీస్. క్యాబేజీ, తోటకూర పప్పు, సాంబార్, ఇది బీరకాయ పచ్చడి, పెరుగు, బగార్ రైస్, చికెన్ లివర్ 120, మటన్ లివర్ 130, తలకాయ కూర, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై 130. రోడ్ నెంబర్ 1 పంజగుట్ట, వెంగళరావు పార్క్, నీమ్స్ బ్యాక్ సైడే ఉంటా నేను. చూడండి, రండి, తినండి, కామెంట్స్ లో పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే కవితక్క దగ్గరికి వచ్చిన. ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ అవుతుంది. ఒక వెజ్ పార్సల్ సూపర్. జర పట్టుకో. ఏమనిపిస్తుంది తీసుకొని ఇక్కడ మా అమ్మమ్మ అండేది. అప్పుడప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ అట్నే మా అమ్మమ్మ యాదికి వచ్చింది. ఇప్పుడు ఇది తింటే ఎక్సలెంట్ ఉంది. బగారా రైస్, చికెన్ లివర్, చికెన్ లివర్ మనం నంచుకోవడానికి ఆనియన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఎండ చంపుతుంది, వేడి కూడా చంపుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అబ్బాకి ఇది మూత నుంచి ఎవరైనా ఫుడ్ కోసం వీడికి వస్తే గిట్ట ఎక్కువనే ఇస్తుంది, కానీ తక్కువ తీసుకుంటుంది ప్రైస్. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చారు కాబట్టి. తింటారా? మంచి గుణం ఉంది కాబట్టి తింటారా తమ్ముడు? ఒక టోకెన్ తీసుకురారా. సక్సెస్ఫుల్ గా నడుస్తుందని నేనైతే ఏమేమున్నాయో చూపిస్తారా. క్యాబేజీ, తోటకూర పప్పు, సాంబార్, ఇది బీరకాయ పచ్చడి, పెరుగు, నాన్ వెజ్ ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తా. రైస్ తీసుకోండి, బగార్ రైస్, వైట్ రైస్ అయిపోయింది, తీసుకురావడానికి వెళ్ళిండు. చికెన్ లివర్ 120 రైస్ తో, మటన్ లివర్ 130 రైస్ తో, తలకాయ కూర రైస్ తో 130, చికెన్ కర్రీ రైస్ తోటి 130. ఆయిల్ ఉంది అని చాలా మంది నాకు వేరే వీడియోలో చెప్పారు. కలిపితే వెళ్ళిపోతుంది ఇది అంతే. ఇది చికెన్ ఫ్రై 130 సేమ్ రైస్తో పాటు. ఎగ్ ఉంటుంది 90 రూపాయలు. బోటి, ఏదైనా నడుస్తుంది తమ్ముడు. మాకు ఇది సేలు ఇది లేదు అనేది ఏం లేదు. చెప్తా తమ్ముడు. ఇది బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 1 పంజగుట్ట, వెంగళరావు పార్క్ గల్లీలో ఉంటా నేను. బాదం చెట్టు దగ్గర ఉంటా. అక్క చాలా మంది ఎక్కడ ఉంటావు అంటుండ్రు. బాదం చెట్టు కిందనే ఉంటా నేను. అంటే ఇక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి నువ్వు ఎక్కడుంటావు అనేది వాళ్ళకు నాకు కనబడతలేరు అక్క, ఎవరు చెప్పట్లేదు అంటారు. నేను బాదం చెట్టు గుర్తుపెట్టుకోండి, పార్కు పక్కకే ఉంటా. రోడ్ నెంబర్ 1 పంజగుట్ట, వెంగళరావు పార్క్, నీమ్స్ బ్యాక్ సైడే ఉంటా నేను. నీమ్స్ అని కూడా చూసుకోండి. చూడండి, రండి, తినండి, కామెంట్స్ లో పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది. పెట్టండి టేస్ట్ ఎలా ఉంది. అట్లా ఏం లేదు, ఆమె ఫేమస్ ఆమెదే. ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది. అట్లా ఏం లేదు, వేస్తానండి. ఆమె ఏరియాలో ఆమె ఫేమస్, మా ఏరియాలో మేము ఫేమస్. అట్లా అవును అవును తమ్ముడు. 14 ఇయర్స్ ఇదే ప్లేస్. ఇక్కడ నుండి నేను అక్కడికి ఇక్కడికి ఎక్కడికి జరగలే. బగారు ఉన్న చిన్న వైట్ రాలేదు. చికెన్ ఫ్రై చిన్న, ఇది చికెన్ 100. ఏ కర్రీ అయినా 100. రైస్ లేకుండా ఓన్లీ కర్రీస్ కావాలంటే 100. రైస్ తోటి అయితే 130 రూపీస్. 130. కర్రీస్ కూడా చాలా కొనుక్కోబోతున్నారు తమ్ముడు. బాగా ఇప్పుడు యూట్యూబ్లో చూస్తారు. మరి నిజమైన ఈ టేస్ట్ అబద్ధమా అనుకుంటారో ఏంటో నాకు తెలియదు, కానీ చాలా మంది కర్రీస్కి వస్తుండ్రు. ఇప్పుడు రైస్ కంటే ఎక్కువ కర్రీస్ ఎక్కువ అయిపోతున్నాయి. రైస్ కూడా అవుతుంది, ఒకసారి 2 సార్లు తీసేసుకుంటారు. ఆ రైస్ కూడా చాలా బాగుందని రైస్ కూడా తీసుకుంటుండ్రు. తిన్నారా మీరు? నేను 2 టైమ్స్ తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. రైస్ వెళ్తుందిలే, కర్రీస్ కూడా ఇంకెక్కువ వెళ్తున్నాయి. అందరూ 200, 300, 500. అంటే ఏంటంటే ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఇంకా ఇక్కడ నిల్చొని ఎందుకు అని కర్రీస్ అయితే తీసుకుని వెళ్తున్నారు. కంపల్సరీ 500 కర్రీస్. ఒక్కొక్కరు 4, ఒక్కొక్కరు 3, 500, 600 అట్లా కర్రీస్ ఎక్కువ అవుతున్నాయి. పోతూ పోతూ అక్క గుర్తు వచ్చింది పాపం. తలకాయనే ఏమి చికెను 200కి అయ్యానా? 2 కర్రీస్ 200. ఓకే, ఇది కొంచెం చేరు వేసి అది పీసెస్ వేస్తాను. వేస్తా 2 నిమిషాలు. అక్కనొక్కదాన్ని తీసుకో అన్నావా? ఒక చికెను, మటన్ లివరు,
ఇది కాంబో 200. ఇది కాంబో ఎంత? కాంబో 200. 2 కర్రీసే 200. చిన్న నాకు చెప్పు ఏంటిది చికెన్ రైస్ ఒకటి, ఒక రైస్ 3 కర్రీస్ 450 రూపీస్. ఏమేమి వస్తాయి దాంట్లో? అన్నీ నాన్ వెజ్ ఎన్ని ఉన్నాయి అన్నీ. తలకాయ కూర, బోటి, మటన్ లివరు, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఎగ్, వెజ్ కర్రీస్ కూడా లైట్ తీసుకోవచ్చు. ఇక వచ్చిన బోటి ఎన్ని కాక 130 ఇట్లా 2 పెట్టారు. ఎందుకంటే అది కొంచెం కడగడం ఎక్కువ టైం తీసుకుంటది కదా తమ్ముడు. అదే మరి కడిగే దాంట్లోనే ఉంటది తమ్ముడు. దాన్ని ఇవన్నీ ఉట్టిగా నీళ్ళలో వేసి కడగడమే కదా, అది కొంచెం వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసి కడిగే వరకు కొంచెం టైం తీసుకుంటది అది. అందుకే బోటిని వదిలేసి మిగతాయి పట్టుకొని వస్తా నేను. వెళ్ళిపోరు మామూలుగా తలకాయ కూర ఉన్నా తింటానంటారు, కానీ ఎక్కువ బోటిని ఇష్టపడతారు. చాలా బోటికి అయితే చాలా జనాలు ఉంటారు. ఎంత తీసుకున్నావు అంకుల్కు? ఆటోకున్న అబ్బాయి ఇంకొక అబ్బాయి ఇస్తాడు మటన్ లివర్. కూరలు కట్టాలి వచ్చిన కట్టేస్తా. వెజ్ ఎవరు? నువ్వేనా వెజ్ది? ఇది 140 రూపీస్. ఎగ్ వేసిన కదా ఒక 10 రూపీస్ ఎక్కువ. 130 రూపీస్ చికెన్, ఎగ్ 10 రూపీస్ ఇస్తా. ఒక్క 2 నిమిషాలు నిలబడి ఉండ్రి. మటన్ లివర్ చిన్న ఇది 130. 130 అంటే షేర్వా వేస్తా. తలకాయ కూర చిన్న 130 రూపీస్. 1 టైం అంటే షేర్వా కూడా వేస్తా. సెకండ్ టైం ఎన్ని కిలోలు ఏంటి అనేది అయిపోయినంత వరకు. ఇక తలకాయ కూర రైస్. మటన్ లివరా? మటన్ లివర్ చిన్న 130 రూపీస్. తలకాయ అన్న ఇది వేసుకోండి. రైస్ కట్టాలి కదా, సారీ కడతా. అదే అయిపోయిందని అనుకున్నా. రైస్కు నువ్వేనా వెయ్యాలా? మీకు నల్లు ఉన్నది, సబ్బు ఉన్నది, మంచిగా కడుక్కోండి. అవి అక్కడ. అన్న నమస్తే అన్న. బోటి టైమింగ్ 1:30 కదా. మటన్ లివర్ ఒక్క 2 నిమిషాలు నిలబడండి, లేకపోతే టోకన్లు తీసుకుపోండి మెల్లగా. ఈ లోపల నేను కడతా. సరే చెప్పు చిన్న. ఇప్పుడు చికెన్ రైస్. చికెన్ రైస్ కొంచెం జరగరన్న, కొంచెం జరగండి. బండ్లు పోనీయండి. మటన్ లివర్ టోకన్ తెచ్చుకున్నావా? పార్సల్స్ కడుతుండు. వెజ్ 80 రూపీస్ చిన్న. అవును చెప్తా. వెజ్ లో పప్పు, క్యాబేజ్ కర్రీ, ఇవాళ చట్నీ, బీరకాయ చట్నీ, పాపడాలు ఉంటాయి, సాంబార్ ఉంటుంది, మజ్జిగ కూడా ఉంటుంది. వాళ్ళని కూడా తీయండి అయితే. రైటే కదా, వాళ్ళని కూడా తీయాలి కదా. రైస్ ఎక్కడైనా ఉంటుంది కదా. కడతా చిన్న. వస్తూనే ఉన్నారు. వెజ్ టోకన్ తయారా తమ్ముడు? సరే డామినిక్ తింటారు కదా తమ్ముడు. చిన్న పప్పు కావాలంటే వేసుకోండి, లేకపోతే వదిలేయండి. ఏంది అలా మటన్ లివరా? ఏమున్నది వచ్చింది. చిన్న మటన్ లివర్. నమస్తే అన్న. నా పేరు హరిచంద్. ఈరోజు తలకాయనా? తలకాయ కర్రీ. పెరుగు ఉంది. కర్రీ బాగుందన్నా, మంచిగా ఉంది. బాగుంది. టేస్ట్ దగ్గర మంచిగా ఉందన్న. చాలా మంది వస్తూ ఉంటారు. ఇక విఐపీలు కూడా వస్తారు ఇక్కడ చాలా మంది. పెట్టండి అన్న అక్కడ వాళ్ళు. టేస్ట్ బాగుంది. 100% వస్తారు. ఏమో 6 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఇక్కడే. కంటిన్యూ ఇక్కడ తలకాయ, చికెన్, బోటి, లివర్, ఇక పప్పు అన్నం. ఇక నేను ఎక్కువ తలకాయ తింటాను. బాగా ఇష్టం ఉంటుంది తలకాయ. చికెన్ బాగా ఇష్టం ఉంటుంది. మంచి ఆటో. అయ్యో తక్కువ వేస్తారు నిజంగానే. కొంచెం సైడ్లో పట్టుకుంటే బాగుంటుంది. తీసుకుంటా ఆగనన్న. బాగానే ఉందన్న. వాళ్ళ దగ్గర తలగా కూర అన్న ఫోన్లో కొట్టినా మర్చిపోయినా. 130 అన్న. బాగుందన్న, టేస్ట్ బాగుంది. నీకు చికెన్ ఫ్రైయా? నీకేమి ఎక్కడ మియాపూర్, పట్టణ చెరువు, అక్కడ ఏడ పోయినా ఇక్కడ గిరాకీ దొరికితే ఎన్ని తింటాం.
కంపల్సరీ ఇక్కడికి వచ్చే ఈడ వస్తే ఒక్క నిమిషం. అవునా ఇక్కడ ఏ కర్రీ ఇష్టం? తలకాయ తలకాయ దిగచ్చు కదా. ఓకే బ్రో